ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుడు మన త్రోవలను సరళం చేయాలంటే కొన్ని మనం చేయవలసి ఉంటుందండి. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే కొన్ని షరతుల ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే మన త్రోవలను సరళం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఈ షరతులు ఏమిటని చూస్తే 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దీన్ని బట్టి మనము ఈ షరతులను బట్టి జీవించినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదట. మనకు వస్తున్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆలోచన విధానం బట్టి మనం వెళ్ళకూడదు. దేవుడి మీద ఆధారపడాలి. మనకు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఎలాంటి భయభ్రాంతులకు లోనవుతున్నప్పటికి కూడా, ఎటు దిక్కుతోచ స్థితిలో ఉన్నప్పటికి కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం నష్టపోతామట. అంత మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచాలి. మనము కొంత దేవుడి మీద నమ్మకం ఉంచుతాము, కొంత మన ఆలోచన మీద పెడుతూ ఉంటాము. మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఒక శ్రమ కానీ, శోధన కానీ మన జీవితాలలో వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలా అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి మీద నమ్మకం ఉంచి పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేయలేమండి. చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇది జరిగే ఉంటుంది. కొంత నమ్మకం దేవుడి మీద పెట్టి కొంత మనం ప్రయత్నిస్తూ ఉంటాం వాటి నుంచి బయటపడడానికి. అయితే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని ఇక్కడ షరతు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని ఉంటుంది. మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనం ఒక పని చేస్తున్నప్పుడు, చేయబోతున్నప్పుడు, మాట్లాడబోతున్నప్పుడు, ఏదైనా చూస్తున్నప్పుడు, చూడబోతున్నప్పుడు ప్రతిదీ కూడా హెచ్చరిక చేస్తాడండి, గద్దిస్తాడు. అది తప్పు, అది చేయకూడదు, ఇది నీకు తగినది కాదు అని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన అధికారానికి మన ప్రవర్తని ఇవ్వాలి, ఒప్పుకోవాలి. దేవా, నాకు ఈ టైంలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి మాటలు వస్తున్నాయి, ఇలా ప్రవర్తిస్తున్నాను, దయచేసి నీ అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రవర్తన అంతటిని సరిచేయండి, నా ఆలోచనలన్నింటినీ సరిచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆ సమయాన్ని ఆయన తప్పిస్తాడండి. ఈ 3 షరతుల ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే అప్పుడు మన త్రోవలను సరళం చేస్తారని అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.